పొలిటికోస్ మిడ్ డే న్యూస్ ఎక్స్ప్రెస్ నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక డ్రగ్స్ పై యుద్ధం చేస్తోంది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని డ్రగ్స్ వినియోగం ప్రమాదకరమని తెలిపేలా ఒక పార్క్ ను విశాఖలో అభివృద్ధి చేస్తున్నారు. దీన్ని విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ ఆలోచన ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు. ఈ తరహాది దేశంలోనే మొదటి పార్క్ గా చెప్పుకోవచ్చు. రహదారుల్లో నిబంధనలు ఉల్లంఘించేలా వాహనదారుల కట్టడికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించేందుకు తెలంగాణ రవాణా శాఖ సిద్ధమవుతోంది. కొత్తగా నియామకమైన 113 మంది అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లతో రాష్ట్ర స్థాయిలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనుంది. వీరందరినీ కూడా క్షేత్రస్థాయి విధుల్లో వాహనాల తనిఖీలకు ఉపయోగించాలని నిర్ణయించింది. అదే సమయంలో తనిఖీల్లో టెక్నాలజీ వాడకానికి ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోంది. చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదానికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గాలి లేదు, వెలుతురు రాదు, పొగ కూడా బయటకు వెళ్లడానికి వీలు లేకుండా ఉన్న ఇంటి నిర్మాణ లోపాల వల్లే అగ్ని ప్రమాదంలో 17 మంది మరణించినట్లు తేలింది. నిజాం కాలంలో నిర్మించిన పాతకాలం భవనానికి సెట్ బ్యాక్లు లేవని, అక్కడున్న అన్ని భవనాలది ఇదే దుస్థితి అని అధికారులు తేల్చారు. తెలంగాణలో రాగల 3 రోజుల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాగల 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని వివరించింది. నైరుతి రుతుపవనాలు మరింత పురోగమిస్తాయని వెల్లడించింది. పాకిస్తాన్ కు గూఢచర్యం చేస్తూ అరెస్ట్ అయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పెహల్గాంలో ఉగ్రదాడి జరగడానికి ఆమె ఆ ప్రాంతానికి వెళ్లినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇక పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలున్న ఆ దేశ హైకమిషన్ ఉద్యోగి డానిష్ తో జ్యోతికి సన్నిహిత సంబంధాలున్నట్లు తెలిసింది. రైల్వే ఈ టికెట్లపై ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన ప్రకటనలు రావడంపై కాంగ్రెస్ మండిపడుతోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ సైనిక చర్యలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తుందని ఆరోపించింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కమల్నాథ్ మీడియా అడ్వైజర్ పీయూష్ బాబెల్ ట్విట్టర్ వేదికగా ఒక ఫోటోను పంచుకున్నారు. భారతీయ రైల్వేకి సంబంధించిన టికెట్లో ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోతో ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన ప్రకటన ఉంది. ఆపరేషన్ సింధూర్ ద్వారా దేశీయంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణులు పాకిస్తాన్లోని వైమానిక స్థావరాలను ధ్వంసం చేశాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. అయితే చైనా నుంచి అరువు తెచ్చుకున్న గగనతల రక్షణ వ్యవస్థలను పాక్ ఉపయోగించలేదన్నారు. అహ్మదాబాద్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన గతంలో చేసిన సర్జికల్ స్ట్రైక్స్, గగనతల దాడులు కేవలం పీఓకేకు పరిమితమయ్యాయని, ఆపరేషన్ సింధూర్ లో పాక్ లోకి 100 కిలోమీటర్ల మేర చొచ్చుకెళ్లి ఉగ్ర స్థావరాలను నాశనం చేశామన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రోస్టేట్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు ఆయన కార్యాలయం తెలిపింది. ఇటీవల బైడెన్ కు ఆ వ్యాధి సంబంధించిన లక్షణాలు కనిపించడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఆయన ప్రోస్టేట్ లో చిన్న కణితి ఏర్పడినట్లు గుర్తించారు. పరీక్షల్లో క్యాన్సర్ నిర్ధారణ అయినట్లు ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ క్యాన్సర్ తీవ్రత ఎక్కువగా ఉందని అందులో వెల్లడించింది. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్ లో అత్యంత వేగంగా 8000 పరుగులు పూర్తి చేసుకున్న భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు. కోహ్లీ 243 ఇన్నింగ్స్ లో 8000 పరుగులు మైలురాయి అందుకోగా రాహుల్ 224 ఇన్నింగ్స్ లోనే ఈ ఫీట్ సాధించాడు. ఐపీఎల్ 2025 లో భాగంగా గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో రాహుల్ ఈ ఘనత సాధించాడు. దేశీయ స్టాక్ మార్కెట్ల సూచీలు సోమవారం ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 29 పాయింట్ల నష్టంతో 82,300 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 2 పాయింట్ల నష్టంతో 25,019 వద్ద ఉన్నాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎటర్నల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, నెస్లే ఇండియా, హెచ్సిఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, M&M, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ఎంటీ, ఐటీసీ షేర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.